బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అధ్యక్ష. రఘురామరాజు గారు ఫ్యూ మినిట్స్. ఇవాళ బెల్లు కొట్టినాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన ఆ అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ, మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం, ఆ తర్వాత ఆయన మహాభినిష్క్రమణం తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి, అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద, ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం. కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతోమంది సభ్యులు చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నింటికి కూడా మరి ఎక్కడ పడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు చక్కటి నిర్ణయం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ, ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికీ కూడా ఒకే పేరు పెట్టుకోవటం జరిగింది. ఆ ప్రాంతంలో, ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎంతోమంది ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు, ఇంకా చాలా బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతో పార్కు చాలా చేశారు. అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అదే లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక ప్రఖ్యాతమైన యూనివర్సిటీ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన యూనివర్సిటీ అది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తెలియని వారు ఎవరు లేరు. ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది వైద్య విద్యార్థులు మరి ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ డిగ్రీలు తీసుకొని విదేశాలకు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. ఈ యూనివర్సిటీని ఆ రోజు ఎన్టీ రామారావు గారు 86లో స్థాపించినప్పుడు వైద్య విద్యార్థులు అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే ఒకే యూనివర్సిటీ నుంచి అందరూ కూడా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నా కానీ వాటి నుంచి డిగ్రీ తీసుకోవచ్చు ఒకే చోట నుంచి ఆలోచనతోటి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా వైద్య విధానం ఒకే విధంగా ఉండేటట్టు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ పేరుని ఎన్టీ రామారావు యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్గా మార్చడం జరిగింది. తర్వాత రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచనతోటి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు మార్చడం జరిగింది. దానివల్ల ఎంతోమంది వైద్య విద్యార్థులు విదేశాల్లో ఉండి చాలామంది నష్టపోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసం మరి భారతదేశం రావటం, ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి అప్పుడున్న సర్టిఫికేట్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది అధ్యక్ష. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు బదులు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు రావడం జరిగింది. దానివల్ల వైద్య విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న 300 కోట్ల డిపాజిట్ బిల్లు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు